హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు కాబట్టి అండ్ మిక్స్ ఉండడంతో అంత పెద్ద క్యాప్చర్ చేయలేదు. సో అందుకని 3 డేస్లో ఏమేమి జరిగింది అనేది ఒకటే దానిలో ఇస్తారు. మనకి అప్ టు డేట్లో లేవు కాబట్టి దీన్ని కవర్ చేయడానికి ఇలా వస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను మీకు లెఫ్ట్ ఓవర్ మ్యాంగోస్తోని మమ్మీ ఒక రెసిపీ చేస్తారన్నారని చెప్పినాను కదా. ఆ రెసిపీ ఇదే. పూరితోని పానకం చేశారు, చాలా బాగుంది. ఈ టేస్ట్ అండ్ కాంబినేషన్ అసలు ఎంతమందికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చల్లారక చేశాను, సో కొంచెం లేట్ అయిపోయింది. అక్కడనే అలా తినేసి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఒక కైండ్ ఆఫ్ టెన్షన్తో కాలేజ్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాను. అక్కడ అలొకేటెడ్ రూమ్స్ ఇచ్చారు. హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ అయితే మంచి రాసేసి బయటికి వచ్చేసాను. అలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా టైమర్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు డే 2లో లంచ్ టైంలో కొంచెం కుదిరింది ఎటో అటు క్యాప్చర్ చేసుకోవడానికి. మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. అలా బయట చూస్తే వెదర్ అయితే చాలా బాగుంది. మేము లక్కీగా ఆర్ అన్లక్కీగా ఫీల్ అవ్వాలో అది తెలియట్లేదు. ఎందుకంటే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలోనే వర్షం పడుతుంది. చాలా అంటే చాలా వర్షం పడ్డది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే లోపల చాలా తడిచిపోయాము. సో అలా తినేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మిగతా వాళ్ళు అంటే మా క్లాస్మేట్స్ అండ్ వేరే సెక్షన్ వాళ్ళైతే ఇలా ఉంది సిచ్యువేషన్ లంచ్లో తినేటప్పుడు. అలా ఎగ్జామ్ రాసామో లేదో బయటికి వచ్చి చూస్తే వర్షం పడుతుంది. ఈ వర్షం పడేటప్పుడు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్ఫిల్టర్డ్లోనే ఇంత బాగా ఉంది వ్యూ. ఇంకా లైవ్లో చూసి ఇంకా మంచిగా అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు మేము కాలేజ్ని వదిలి ఇంటికి వెళ్ళే టైం అన్నట్టు అప్పుడే వర్షం పడుతుంది. ప్రతిసారి అంతే. మేము ఎప్పుడైతే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటే రైనీ సీజన్లో ఇదే ఎక్కువగా అవుతుంటుంది. సో అది న్యాచురల్, మనం ఏం చేయలేము, జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. సో అలా ఎగ్జామ్ హాల్ నుంచి కాలేజ్ నుంచి బయటికి వచ్చి మా బస్సెస్ ఎక్కడ ఉన్నాయని వెతుకొని వెళ్ళి కూర్చొని మంచిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము. ఫైనల్లీ నా బస్ దగ్గరికి అయితే నేను రీచ్ అయిపోయాను. లోపల బ్యాగ్ పెట్టేసి అక్కడనే కూర్చోకుండా బయటికి వచ్చి తడుద్దాము అని చెప్పేసి పెద్ద పెద్ద స్టంట్లు చేస్తున్నాను. కానీ ఇలాంటివి చాలా థ్రిల్ ఇస్తాయి కదా. ఇది ఒక్కటి చాలా అన్నట్టు. ఇంకొక స్టంట్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక స్పెట్స్ ఇరిగిపోయాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినందుకు. మేము ఇంత వానలు కూడా మా మీటింగ్ అస్సలు ఆగదు. సో అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వెదర్ అండ్ క్లైమేట్ చేంజెస్ అస్సలు అర్థం కాదు నాకు. కాలేజ్ వరకు వాన పడిందా, మళ్ళీ బయటికి కొంచెం డిస్టెన్స్కి వస్తే అక్కడ వాన పడట్లేదు, అసలు మాయం. తర్వాత మళ్ళీ కొంచెం డిస్టెన్స్ కవర్ చేసుకుని వెళ్తే ఫుల్ వాన పడుతుంది. అలానే ఇంటికి రీచ్ అయిపోయాం. సో లాస్ట్ డే ఆఫ్ మిడ్స్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకో హార్ష్ ట్రూత్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెషర్స్ ఎనీమోర్. ఇంకా 15 to 20 డేస్లో మా ఫస్ట్ ఇయర్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. టైం అలా ఎలా వెళ్ళిపోయింది అనేది కూడా అర్థం కావట్లేదు. మొన్నటి వరకు ఫ్రెషర్స్గా ఉండే మేము ఇప్పుడు సీనియర్స్ అవ్వబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. వి ఆర్ సో ఎక్సైటెడ్. ఇంకా అలా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి మాత్రం లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నాను నేను. నాకు తెలిసి మీరు ఎవరు లైబ్రరీ చూడలేదు అనుకుంటా. దిస్ ఇస్ ఆర్ విజ్ఞాన్ లైబ్రరీ. బుక్స్లో డయాగ్రామ్స్ చూసి షాక్ అవ్వకండి, అది ఇంజనీరింగ్ డ్రాయింగ్. అదే నాకున్న నెక్స్ట్ ఎగ్జామ్. చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటుంది లైబ్రరీ. ఎగ్జామ్ బాగా రాసేసి వచ్చాక బస్సెస్ని ఆక్యుపై చేసుకొని రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. బట్ వెదర్ చూస్తే సేమ్ కండిషన్ అండ్ సిచ్యువేషన్స్ రిపీట్ అయ్యేటట్టే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ బయట ఈ గ్యాదరింగ్స్ మీటింగ్స్ నెవర్ ఎండింగ్. సో అలా క్యాప్చర్ చేసుకుంటూ బస్లోనే ఉండిపోయాను నేను. అలా ఇంటికి రీచ్ అయిపోయాక లాంగ్ నాప్ వేసేసి డిన్నర్ చేసి 11 o'clockకి డేని